అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వాళ్ళు 2 అంశాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి. అనవసరమైనటువంటి మూఢనమ్మకాలకు పోకండి. అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అనంటే, అయ్యప్ప మాలలో ఉన్నవాళ్ళు ఏ విధమైనటువంటి దానము చేయకూడదు అని చెప్పేసి ఒక నమ్మకం ఉందటండి. ఇది నేను కొత్తగా వింటూ ఉన్నాను. అయ్యప్ప మాలలో ఉన్నటువంటి స్వామి మాలలో ఉన్నటువంటి స్వామి ఏ దానము చేయకూడదట. ఆయన దీక్షలో ఉంటాడు కాబట్టి ఏ దానాలు చేయకూడదట. దానం చేయడానికి ఆయనకు అర్హత ఉండదట. ఎంత ఘోరమైనటువంటి అపరాధం అండి. కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేస్తారండి. ఆ అయ్యప్ప మాల అనేక నియమాలతో నిండి ఉంటుంది. కార్తీక మాసంలో నేల మీద పడుకుంటారు, చన్నీటి స్నానం చేస్తారు, ఇంకా అద్భుతమైనటువంటి కఠిన నియమాలు పాటిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కార్తీక మాసంలో ఏ దానం చేసినా కూడా 1,000,000 రెట్లు ఫలితం వచ్చేటటువంటి సందర్భంలో అసలు దానమే చేయకూడదు అని చెప్పేసి ఎంత ఘోరమైనటువంటి ప్రచారం చేస్తూ